ఖన్ ఖజూరా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. నా వరకు ఇట్స్ ఎ వెల్ మేడ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసేయండి చెప్తాను. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి అంటే ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఆషు అనే క్యారెక్టర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. అతను 14 ఇయర్స్ తర్వాత జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అతనికి మ్యాక్స్ అనే అన్నయ్య ఉంటాడు. అయితే అతను అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు, 14 ఇయర్స్ తర్వాత ఆషు అండ్ మ్యాక్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా రీబిల్డ్ అయింది, ఆషు వచ్చాక మ్యాక్స్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అండ్ ఆషు అండ్ మ్యాక్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, అసలు ఆషు పాస్ట్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి అనేది మనం ఈ వెబ్ సిరీస్ని చూసి తెలుసుకోవాలి. నరేషన్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 32 to 49 మినిట్స్ మధ్యలోనే ఉంటుంది. ఎపిసోడ్స్ తక్కువే, ఎపిసోడ్స్ లెంత్ కూడా తక్కువే. నాకైతే ఈ వెబ్ సిరీస్ ఎక్కడా లాగింగ్గా కానీ బోరింగ్గా కానీ అనిపించలేదు. ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ వెరీ గుడ్. ఫస్ట్ ఎపిసోడ్లో ఆషు క్యారెక్టర్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆషు క్యారెక్టర్తో పాటు మ్యాక్స్ అండ్ మిగిలిన క్యారెక్టర్స్ని అండ్ ఈ వెబ్ సిరీస్ మెయిన్ ప్లాట్ని ఫస్ట్ ఎపిసోడ్లోనే మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మెల్లగా స్టోరీలో కొత్త కొత్త క్యారెక్టర్స్ని యాడ్ చేస్తూ మంచిగా స్టోరీని ఎలాబరేట్ చేస్తారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే నాకు సూపర్గా అనిపించాయి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా అనిపించాయి నాకు. ఆ తర్వాత ఒక 2 ఎపిసోడ్స్ నార్మల్గా ఉన్నా, కొన్ని కొంచెం రిపిటేటివ్గా అనిపించినా మళ్ళీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ బాగున్నాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఉండే ప్రతి క్యారెక్టర్ని మంచిగా డెవలప్ చేసి ప్రజెంట్ చేశారు. ఆషు క్యారెక్టర్ మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇన్నోసెంట్గా అనిపిస్తాడు, చాలా తప్పులు చేస్తాడు, కానీ స్టిల్ నాకు ఆషు ఏదైతే రివెంజ్ కైండ్ ఆఫ్ గేమ్ ఆడతాడో అది నాకు కరెక్ట్ అనిపించింది. అతని మ్యానిపులేషన్ స్కిల్స్ అయితే సూపర్గా ఉంటాయి. మ్యూజిక్ వాజ్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. విజువల్స్ బాగున్నాయి అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్సో గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్కి మేజర్ ప్లస్ పర్ఫార్మెన్సెసే. అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ ద స్టార్ ఆఫ్ దిస్ షో ఇస్ రోషన్ మాథ్యూ. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారో బాబు, మెంటల్ అసలు. ఎమోషనల్ సీన్స్లో కానీ, బ్రేక్అవుట్ అయ్యే సీన్స్లో కానీ, కన్నింగ్ సీన్స్లో కానీ అబ్బా ఏమన్నా వేరియేషన్స్ ఇచ్చావా అన్న, హీ జస్ట్ నెయిల్డ్ దట్ క్యారెక్టర్. సో అదండి సంగతి. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చిందండి. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఇది సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందనే అనుకుంటున్నా. మనకి ఎర్లీ యాక్సెస్ అవ్వడంతో హిందీలో చూసాం. మరి కొన్ని 18+ డైలాగ్స్ అయితే ఉంటాయి అండ్ 1-2 కిస్ సీన్స్ ఉంటాయి. అవి ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచే. సో దట్స్ ద వీడియో గైస్. మరి మీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.